కిచకిచలాడుతున్నాయి కదా, ఇవేవో అందమైన కుందేళ్లు అనుకుంటే పొరపాటే. సాధారణంగా నలుపు బూడిద రంగులో ఉండే ఎలుకలు మనకు తెలుసు. అప్పుడప్పుడు తెలుపు రంగు ఎలుకలను కూడా చూసి ఉంటారు. అలాగే ఎలుకలకు పెద్ద తోక కూడా ఉంటుంది, ఇది కూడా తెలుసు. అది సరే, ఇప్పుడు ఈ ఎలుక పురాణం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు ఓ కొత్త రకం ఎలుకలను చూపిస్తున్నా. కుందేళ్లులా ఉండటం వీటి ప్రత్యేకత. అంతేకాదు, వీటికి తోక కూడా ఉండదు. చూడ్డానికి అచ్చో రంగురంగుల కుందేళ్లులా కనిపిస్తాయి. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే కాని అవి ఎలుకలని ఎవరికీ తెలియదు. చిన్నగా ముద్దుగా ఉండే ఈ ఎలుకలను చూడాలంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు వెళ్లాల్సిందే. కుందేళ్లులా కనిపించే ఎలుకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని కాశీ ఎలుకలని కూడా అంటారు. పాలకోడేరు మండలం మోగల్లు గోస్తని వద్ద ఉన్న మహావనంలో ఈ చిత్రమైన ఎలుకలను ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. మనం తెలుగులో కాశీ ఎలుకలు అని పిలిచే వీటిని గునియా పిగ్స్, గిన్ని పిగ్స్ అంటారు. ఇవి దక్షిణాఫ్రికాకు చెందిన జంతువులు. రంగురంగుల బొచ్చుతో పొడవుగా తోకలు లేకుండా అందంగా ఉంటాయి. ఇవి గడ్డి, మూలికలు, తీగలను ఆహారంగా తీసుకుంటాయి. మనుషులతో కలిసిపోయి స్నేహపూర్వకంగా ఉంటాయి. 600 గ్రాముల బరువు వరకు పెరుగుతాయి. 8 నుండి 10 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొందరిక్కడ వీటిని హైదరాబాద్ నుండి తీసుకుని వచ్చి ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. ప్రకృతిలో మనతో పాటు ఇతర స్నేహపూర్వకంగా ఉండే జంతువులు ఉన్నాయని, వాటిని పెంచటం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని వీటిని పెంచేవారు అంటున్నారు. చిన్నపిల్లలు వీటిని బాగా ఇష్టపడుతున్నారని, వీటితో ఆడుకుంటున్నారని చెబుతున్నారు. పూర్వం ఈ ఎలుకలను సర్కస్లో చూసేవాళ్లమని, ఇప్పుడు ఇలా స్వయంగా ఈ కాశీ ఎలుకలను పెంచటం చాలా సంతోషంగా ఉందని అంటున్నారు ఇక్కడి జంతు ప్రేమికులు.